ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుని వాక్యము అనుదినము మనల్ని దేవుని సన్నిధికి దగ్గరికి నడిపిస్తుంది. దేవుని వాక్యములో అనేక విషయాలు దేవుని యొక్క తోడ్పాటు ఉండటానికి ఎంత దోహదం చేస్తుంది. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 4వ వచనంలో చూస్తే, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మనం అనుసరించే విధానంలో వచ్చిన విపత్కర పరిస్థితులలో మనమున్న స్థితిని బట్టి, ఒకవేళ పాపంలోనూ పాపం చేస్తూ ఉన్నప్పుడు వాటి నుంచి విమోచన కలిగించే దేవుడు మనకున్నాడు. ఆయనందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి సృష్టి యావత్తులో మనం ఎక్కడ కూడా దొరకని గొప్ప ధన్యత మరి మనకి క్షమాపణ ఆయన దొరుకుతుంది. కాబట్టి ఆ విశ్వాసంతో మన యొక్క పాపస్థితి నుంచి మనకి క్షమాపణ ఆయన కలుగజేస్తున్నాడు. వారిని విమోచించిన ఎవరిని? ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడుతుంది. ఇశ్రాయేలీయులకు వచ్చిన మరి సమస్య ఏంటి, ఇశ్రాయేలుకు వచ్చిన పరిస్థితులు ఏంటి, ఇశ్రాయేలు గురించి చెప్పబడుతుంది. ఏం చెప్తున్నాడు అక్కడ? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యందు మనకి సంపూర్ణ విమోచన కలగజేస్తాడని మరి వాక్యం చెప్తుంది. మన జీవితాల్లో కూడా మనము అనుకున్న గమ్యానికి దేవుడు మన పట్ల తన కృపను ఏ రీతిగా పెట్టాలనుకున్నాడో దాన్ని నెరవేర్చుటకు మనము ఏ స్థితిలో ఉంటే అది అందుకోగలుగుతామో, అయితే అది మన ప్రణాళిక చొప్పున ఉంటుందా, దేవుని ప్రణాళిక చొప్పున మరి ఏ రీతిగా ఉంటుందనేది ఈరోజు మనం ధ్యానాంశం. ఇశ్రాయేలీలు దేవుడు ఎంచుకున్న జనాంగం. వారి నుంచి లోకాన్ని అంతటికి నిజమైన దేవుడు తెలియపరచాలనుకుని ఎంచుకుని వారి ద్వారా మనకు తెలియజేయాలనుకునే దేవుని సంకల్పము. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు యాకోబు కుమారుడైన యోసేపుని పరదేశానికి అంటే ఐగుప్తునకు బానిసగా వెళ్ళినను విశ్వాసముతో మరి నిలిచి అక్కడ ప్రధానిగా అయినప్పుడు ఆ దేశానికి పక్కల దేశాలకు కూడా కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో ఆహారాన్ని గురించి మోసముతో కపటముతో మరి ఈర్ష్యతో యోసేపుని అన్నదమ్ములే చంపాలనుకునో బానిసగా అమ్మేసిన వాళ్ళు ఆశ్రయించి వచ్చినప్పుడు క్షమించి వారికి ఆశ్రయాన్ని ఇచ్చి తండ్రిని కూడా పిలిపించుకున్నప్పుడు ఆ రీతిగా యాకోబు ఐగుప్తు దేశానికి రాకముందు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తే, అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను, అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యాకోబుకి దేవుడిచ్చిన వాగ్దానం. అంటే ఎప్పుడైతే యోసేపు మరి తన విషయాన్ని బయలుపరచుకొని అన్నదమ్ములకి తండ్రిని తీసుకురమ్మన్నాడో దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, చనిపోయిన అనుకున్న నా కుమారుని నాకు చూడగలిగిన భాగ్యం దయచేశావు అని దేవుని యందు విశ్వాసం బెయేర్షెబాకు వెళ్ళి అక్కడ బలులర్పించి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ దేవుడు తన యొక్క వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. మరి యోసేపు రమ్మనగానే కొడుకు ఎంతో ప్రయోజకుడు అయిపోయాడు అనుకునో, లేకపోతే అక్కడ అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనుకునో, వారు పంపించిన వాటిని బట్టి వెళ్ళక దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, దేవా మరి ఈ స్థలానికి వెళ్ళాలా? యాకోబుకు చెప్తున్నాడు, నువ్వు నిర్భయంగా వెళ్ళవచ్చు, నిన్ను గొప్ప జనాంగము చేస్తాను, అక్కడ నుంచి తిరిగి మళ్ళీ వాగ్దాన దేశాన్ని తీసుకొస్తానని దేవుడు యాకోబుకి తెలియజేశాడు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి దేవుడు తన మార్గాన్ని బయలుపరుస్తాడు, తన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, తన మార్గంలో మనం నడిపిస్తాడు. యాకోబు వార్ధక్యంలో కూడా మరి కుమారుని దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఆ కుమారుని దగ్గర కుటుంబం యావత్తు కూడా ఉండి ఐగుప్తు దేశంలో పెద్ద జనాంగంగా దేవుడు వర్ధల చేస్తానన్నప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే 400 సంవత్సరాలు గడిచేటప్పటికి క్రమంగా వీరి జనాంగం పెరిగిపోవటం, అప్పుడు ఫరో రాజులు వెళ్ళి బానిసలుగా వారితో అనేకమైన వెట్టి పనులు చేయించుకుంటూ, అంటే అప్పుడు ముఖ్యంగా కట్టడాలకి, అంటే ఇప్పుడు ఈజిప్ట్లో మనం ఏం చూస్తాం, పిరమిడ్లు అటువంటి పెద్ద పెద్ద కట్టడాలకి మనుషులని మరి ఆ రీతిగా బానిసల్లాగా వెట్టి పనులతో చేయించుకునేవాళ్ళు. దానికి వీళ్ళు చాలా అనుకూలంగా లభ్యమయ్యారు. ఎందుకని పరదేశం నుంచి వచ్చారు. మరి వీరు క్రమంగా పెద్ద జనాంగం అభివృద్ధి చెందారు. అణచబడిన ఆ జనాంగము చేస్తున్న ప్రార్థనలు దేవుని సన్నిధికి వినబడినప్పుడు దేవుడు మోషేని ఎంచుకున్నాడు. మోషేని ఎంచుకున్నప్పుడు దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉందో చూద్దాం. ఇశ్రాయేల్ జనాంగంతో పాటు పెరిగితే మరి గొప్ప నాయకుడు అవుతాడా? కాడు. మరి రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఇశ్రాయేలుని తీసుకెళ్ళగలుగుతాడా? చేయలేడు.
కాబట్టి ఏం చేశాడు, అప్పుడు ఫరో రాజు 3 నెలల పిల్లలు ఎవరుంటే మగ పిల్లల్ని చంపేయమని యొక్క ఆజ్ఞను జారీ చేయబడింది. విస్తరించిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది జనం అయిపోతే రేపొద్దున తిరుగుబాటు చేయొచ్చని మగపిల్లల్ని అందరినీ చంపే ఉద్దేశంతో మగపిల్లలు పుడితే పురిటిలోని చంపేయమనే యొక్క ఆ ఆజ్ఞను జారీ చేసినప్పుడు అద్భుతమైన రీతిగా మరి మోషే అని అక్కడ జన్మించి మరి ఫరో కుమార్తె ద్వారా రాజప్రసాదంలో పెరిగేటట్లుగా చేశాడు. మోషే రాజప్రసాదంలో ఎంతో గొప్ప యోధుడిగా పెరుగుతున్నాడు. మరి దేవుని ప్రణాళిక ఏమో ఇశ్రాయేలుని రక్షించేవాడుగా మరి మోషే ఉండాలి. కానీ పెరుగుతున్నది అక్కడ ఫరో ఇంట్లో, మరి ఆ ఫరో యొక్క రాజప్రసాదం నాయకుడిగా ఎదుగుతున్నాడు. మరి దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉందో చూడండి. మనుషుల ప్రణాళిక ఏమనుకుంటుంది, మరి ఆ ఫరో నుంచి రక్షించబడాలంటే మరి ఇశ్రాయేల్ మధ్యనే పెరగాలి యోధుడిగా. కానీ ఇశ్రాయేల్ మధ్య పెరిగే పరిస్థితులు లేవు కాబట్టి ఎక్కడైతే యోధుడిగా నాయకుడిగా పెరగాలో ఆ స్థలానికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎవరి ద్వారా? ఫరో యొక్క కుమార్తె ద్వారా. ఫరో యొక్క కుమార్తె కాబట్టి సంరక్షణ అన్నీ కలిగి పెరుగుతున్నాడు. ఎంత పెరిగినను ముందుగా పెంచింది తన తల్లి దగ్గరే పెరిగాడు కాబట్టి హెబ్రీయుల గురించి సమస్తమును మరి ముందుగానే బయలుపరచబడింది కాబట్టి మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు మరి హెబ్రీయులు ఐగుప్తులు పోట్లాడుతుంటే హెబ్రీయులకి మరి సపోర్ట్ చేసి ఐగుప్తుని చంపేసి పాతిపెట్టినప్పుడు ఆ విషయాన్ని చూసిన ఇంకొక హెబ్రీయుడు మోషేని మరి ఇంకొక సందర్భంలో వాళ్ళు కొట్టుకున్నప్పుడు నువ్వు ఇంతకుముందు చేసిన క్రియలను మమ్మల్ని కూడా చేస్తావని, లేకపోతే నువ్వు మాపైన నాయకుడు ఎవడు చేశాడనే మాట విన్నప్పుడు అది ఫరోకు తెలిస్తే చంపేస్తాడని భయపడి పారిపోయాడు. మిద్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర ఉన్నాడు. బావి దగ్గర ఉండేసరికి మరి ఇత్రో యొక్క కుమార్తె గొర్రెలకు నీళ్లు పెట్టాలని వచ్చినప్పుడు ఆమెను కొంతమంది మరి అవమానం చేసే పరిస్థితిలో వాళ్ళందరినీ చంపగలిగిన యోధుడిగా తయారు చేశాడు. కాబట్టి అక్కడ బావి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆమెకు అడ్డంకు లేకుండా చేసినప్పుడు ఆమె అన్ని నీళ్లు పెట్టి ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళిందో తండ్రి ఆ విషయాన్ని అడిగినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూశాను చెప్పినప్పుడు ఆ వ్యక్తిని పిలుచుకురమ్మని హిత్రో ఇంట మరి మోషే అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. హిత్రో ఇంట పెరుగుతున్నప్పుడు కాపరిగా, అంటే యోధుడిగా మాత్రమే కాదు, కాపరిగా, అంటే రేపు ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకెళ్లాలంటే అందుకు తగిన సహనం, ఓర్పు. గొర్రెలను పెంచాలంటే మరి కాపలా కాయాలంటే అడవిలోకి అనేక మృగాల మధ్యన పోరాటం చేయాలి, అనేక ప్రదేశాలకు తీసుకెళ్ళాలి, ఎండ వాన అనేకమైన అన్నిటినీ కూడా భరిస్తూ, అంటే ఎంతో సహనంతో ఓర్పుతో వాటిని మరి రక్షించుకుని చేయగలిగిన యొక్క మరి ఏర్పాటు దేవుడు చేసినప్పుడు 40 సంవత్సరాలు ఆ రీతిగా తరఫీదు పొందుతాడు. హోరేబు కొండ మీద మండుచున్న పొదలో మోషే కనబడినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ బానిసత్వం నుంచి రప్పించడానికి నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పమన్నప్పుడు మోషే చెప్తాడు, నేను ఏ పాట వాడినని వాళ్ళకి చెప్పడానికి, నేను చెబితే ఫరో వింటాడంటే నీతో నేను కూడా ఉంటాను కాబట్టి నువ్వు వెళ్ళి కార్యం చేయమని చెప్తాడు. ఎప్పుడైతే దేవుడు నేను కూడా నీ తోడుగా వస్తానన్నాడో మరో నిమిషం ఇంకొక మాట్లాడకుండా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మరే ఫరో దగ్గరికి వెళ్తానికి సిద్ధమయ్యాడు. ఒక కర్రను తీసుకెళ్ళి పాములాగా చేయమని. ఈ కర్రలని తీసుకెళ్ళి పాములాగా చేయమంటాం, లేకపోతే మహత్కార్యాలను నమ్మే మోషే వెళ్ళాడా? దేవుడు చెప్పాడు, నీతో పాటు నేను కూడా వస్తాను. ఎప్పుడైతే దేవుడు మన వెంట వస్తున్నాడో మనల్ని జయించగలిగిన శత్రువు, మనం జయించగలిగిన మరి వ్యక్తి ఈ లోకంలో ఏదీ లేదనే విశ్వాసము మోషేకుందో మనకి కూడా అదే ఉండాలి. మన దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగి మనకున్న సమస్యల్లో, కష్టంలో, ఇబ్బందుల్లో మనం దేవాన్ని నేను ఏ రీతిగా జయించగలను, ఏ రీతిగా దీన్ని ఎదుర్కోగలను, ఏ రీతిగా నా జీవితాన్ని ముందుకు కొనసాగించగలను, నాకున్న సమస్యలు ఇవి, నాకున్న కష్టాలు ఇది, నన్ను అనేక రీతిలో మోసపోయాను, లేకపోతే అనేక విషయాలు నేను వెనకబడిపోయాను, నా ఊహలో ఏదో ఎంచుకున్నాను కానీ ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఏ రీతిగా నడిపిస్తావు, లేకపోతే నన్ను ఏ రీతిగా గెలిపిస్తావు, నేను ఏ రీతిగా జీవించాలని ఎంతో మనం వ్యాకులతతో ఉంటాము, లేకపోతే ఆందోళనతో ఉంటాము, లేకపోతే మనం సమస్యలు ఉంటాం, అనారోగ్యంతో ఎన్నో సమస్యలతో మనం ఉండి దేవుని అడుగుతూ దేవుని గోజాడుతుంటాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసించి అడిగావో నీతో కూడా నేను ఉంటాను, నీతో కూడా నేను ఉంటాను అనుకున్న మరుక్షణము ప్రతి విషయాన్ని ఆయనే మన తరపున చేయగలిగిన గొప్ప దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ఆ విశ్వాసంతో వెళ్ళాడు. మోషేని బలపరిచి అక్కడ తీసుకెళ్ళినప్పుడు మరి అంతకుముందు రాజప్రసాదం పెరిగాడు కాబట్టి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడగలిగాడు. మా యొక్క దేవుణ్ణి ఆరాధించుకుంటకు మేము అరణ్యంలోకి 3 దినాలు వెళ్తా ఉంటే మీ దేవుడిని అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ చేసుకోండి అని ఒకసారి. తర్వాత మళ్ళీ అడిగితే మీకు ఏం పని లేదా, ఏం పని లేకుండా అందరినీ తీసుకెళ్ళి దేవుళ్ళు అని చెప్తున్నావు, అసలు ఆ దేవుడు ఎవడో నాకు తెలియదు, ఆ రీతిగా తోలనాడుతూ కఠినంగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. అనేకమంది తెగుళ్ళను చూపించినప్పుడు కూడా మరి కఠినత్వం కలిగిన ఫరో ఆ విషయాలు ఉన్నప్పుడు తొలిసూలి మగపిల్లలు ఎప్పుడైతే సంహరింపబడ్డారో
ఆ విషయాన్ని చూసి ఎంతో భయపడి రాత్రి సమయంలోనే అందరినీ వెళ్ళిపోమన్నాడు. మరి వీళ్ళందరూ కూడా సిద్ధమై వెళుతున్నారు. దాదాపు 40 లక్షల మంది జనం ఉన్న మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకువెళ్ళటానికి ఒక వ్యక్తి వెళ్ళి అడిగి, లేకపోతే ఒక వ్యక్తి తీసుకువెళ్ళగలడా, మరి ఆ వ్యక్తి వెనకాల ఏముంది, తీసుకెళ్తానికి ఇతర సామ్రాజ్యం ఉందా, ఈయనకున్న సైనిక సంపత్తి ఏదైనా ఉందా, ఏమీ లేదు. నీతో నేనుంటాను, నీ తోడుగా వస్తానని దేవుడు చెప్పాడు. మరి దేవుడు ఆ రీతిగా తన యొక్క గొప్ప కార్యాలను చూపించినప్పుడు ఫరో వారిని తీసుకువెళ్ళిపోమనే స్థితికి వచ్చాడు. మరి ఇశ్రాయేల్ జనాంగం కూడా ముందుగా నమ్మలేదు, కానీ దేవుని యొక్క కార్యాలు చూసినప్పుడు నమ్మి విశ్వసించి మోషేతో పాటు వెళుతున్నారు. మరి మనం ఆ రీతిగా మన జీవితంలో మనకు వచ్చిన సమస్యల్లో, కష్టాల్లో మనం ప్రార్థించినప్పుడు, విశ్వసించినప్పుడు, దేవుని అడిగినప్పుడు, దేవా మాకు ఈ సమస్యని, ఈ కష్టాన్ని తప్పించమన్నప్పుడు, లేకపోతే మనం అనేక మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు ఎంతో విశ్వాసంతో చెప్పిన వాళ్ళు ఉంటారు, దేవుని ప్రవచనం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు దేవుని అడిగి మనకి తెలియజేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం నమ్మి విశ్వసించి మరి ఏమీ లేకుండా అంత గొప్ప పనికి మనము వెళ్ళగలగాలి. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తే వీరు ప్రయాణం ఎక్కడికి వెళ్ళారు? పీహాహిరోత్ ఎదుటను మిద్యోను సముద్రము మధ్యనున్న బయల్స్పోను ఎదుట దిగమని చెప్పాడు. ఇది చాలా అరణ్యంలో ఉన్నారు. అరణ్యం నుంచి ఎటెళ్లాలో తెలియని పరిస్థితి. సరే, ముందుకు చూస్తే ఏమైంది? ముందుకు చూస్తే ఎర్ర సముద్రం, ఇటు చూస్తే అరణ్యము, ఇటు చూస్తే ఎర్ర సముద్రం. ఫరోకి విషయాన్ని తెలిసింది, ఇశ్రాయేల్ వెళ్ళిపోయారు, కానీ వీళ్ళందరినీ బానిసలుగా మన దగ్గర పనిచేసిన వదిలేసుకుని వెళ్ళిపోయామేంటి, ఆ రీతిగా వదిలి వెళ్ళిపోతే మనకి ఎవరు చేస్తారనే యోచనలు ఉన్న వీళ్ళకి, వీళ్ళు అరణ్యంలో చిక్కుపడిపోయారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి పోరు, కాబట్టి వీళ్ళని హింసించే రీతిగా వెనక్కి తెచ్చుకోవాలో, ప్రతీకారం తీర్చుకోవాలనుకునే రీతిలో మరి రథాలని, గుర్రాలని అన్నింటినీ తయారు చేసుకుని ఫరో వస్తున్నాడు. మరి ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? ముందు చూస్తే ఎర్ర సముద్రము, అరణ్యం మధ్యలో ఉన్నారు, వెనక చూస్తే ఫరో సైన్యం. ఫరో సైన్యం వచ్చే లోపల వీళ్ళు అరణ్యాన్ని దాటలేరు, సముద్రాన్ని దాటలేరు, కాబట్టి ఫరోకి తప్పకుండా దొరికిపోతారు. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి? ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు మనకు అనేక సందర్భాలు వస్తాయి. మనం చేయవలసిన పనుల్లో చూసే శత్రువులు మనకన్నా బలంగా కనబడతారు. మనకున్న పరిస్థితులన్నీ, మనకున్న మార్గాలన్నీ మూసుకుపోయి ఉంటాయి. మనం ముందుకు వెళితే సమస్యలు, వెనక్కి వస్తే తిరిగి ఓడిపోతాం, ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. మరి ఈ సమస్యల్లో మనం ఏ రీతిగా జయించబడతాం, ఈ సమస్యను ఏ రీతిగా కాపాడగలుగుతాం, ఈ సమస్యల నుంచి మన దేవుడు ఏ రీతిగా రక్షిస్తాడు, దేవుడు అని వచ్చి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడా, లేకపోతే నమ్మిన దేవుడు ఏమైపోయాడు, లేకపోతే దేవుని పైన విశ్వాసం సడలి ప్రయత్నాలతో అనేకమైన క్రియలు చేస్తూ, లేకపోతే అనేకమైన శోధనల మధ్యన, లేకపోతే వాటిలో మనం ఎంతో డిప్రెషన్, లేకపోతే చేయలేము, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఏం చేయలేడనే యొక్క మరి అటువంటి స్థితిలో మనము ఉన్న సంఘటనలు చాలామంది జీవితాలు వస్తాయి. ఎందుకని? మరి అప్పటి వరకు మనం నడిపించిన దేవుడు మనతో ఉన్నాడని విశ్వాసంతో వచ్చిన మనము మరి ఎదుట శత్రువులను చూడగానే విశ్వాన్ని సడలిపోతాం. వారి నుంచి మనల్ని రక్షించి కాపాడి నడిపించే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఈ సముద్రము, ఈ అరణ్యము, లేకపోతే వెనక వచ్చే శత్రువులు మనల్ని ఏమి చేయలేవు, లేకపోతే వాటి నుంచి ఏది జయించవలసిన బాధ్యత జయించే దేవుడు మనకున్నాడనే విశ్వాసం ఉంటే మరి భయపడం. కానీ మానవ సహజంగా అంతకన్నా ఎంతో దారుణంగా మరి ఓడిపోయామనే పరిస్థితుల్లో, లొంగిపోయే పరిస్థితుల్లో మాట్లాడతారు. వీళ్ళు కూడా అదే మాట్లాడారు. ఏమన్నారు? మేము ఐగుప్తులో చనిపోవడానికి మాకు సమాధులు ఇక్కడ తీసుకొచ్చావా, ఇక్కడ తీసుకొచ్చి దేంట్లో పడి చనిపోమంటావు. మరి వెనక చూస్తే వాళ్ళని, మోషేని శోధించారు. మోషేని మరి అనేక రీతిలుగా దుర్భాషలు ఆడి ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. అయితే వారు ఆ సమయంలో అడగవలసింది దేవుణ్ణి, పోరాడవలసింది దేవునితో. మరి ఆ సమస్య నుంచి బయటపడే మార్గం దేవుడు చూపిస్తున్న విశ్వాసాన్ని కోల్పోయి మోషేని మరి శోధించినప్పుడు మోషే ఉన్నాడు కాబట్టి వాడి తరపున దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాడు. దేవుడిని అడిగాడు, దేవా మరి వీళ్ళందరినీ ఈ రీతిగా తీసుకొచ్చి ఈ రీతిగా ఇక్కడ చంపబడి నీ రక్షణ ఏమని చెప్పాలి, నువ్వు ఎందుకని తీసుకొచ్చావని చెప్పాలి, కాబట్టి నీ గొప్ప కార్యాన్ని చేయమని దేవుని సన్నిధిలో అడిగి విశ్వాసముతో వాళ్ళకి దేవుని నుంచి ఒక మాట చెప్తున్నాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షం యుద్ధము చేయను, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. యెహోవా రక్షణ కలగజేస్తాడు, ఊరక నిలిచుండి చూడుడి అంటే మీరెవరు?
యుద్ధశూరులు కాదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆయనే చేస్తాడు, ఆయనే రక్షణ కలగజేస్తాడు. అయితే మీరు చూసిన ఐగుప్తులను ఇక మీదట చూడరనే మరి మాట చెప్పగలిగినంత ధైర్యము, విశ్వాసము మరి ఏమని బయలుపరచబడిందని మోషే చెప్పగలిగాడు. ఇక ముందు మీరు చూడరు అంటే వాళ్ళని చూడరు రీతిగా మరి సంహరింపబడతారు. ఎవరు వచ్చి చెప్తారు? మోషే చేయగలడా? ఒక్కడు చేయలేడు. మరి వీళ్ళందరూ యుద్ధశూరులా కారు. వేరే సైన్యం వస్తుందా? లేదు. ఫరో సైన్యం వస్తున్నారు. ఏ రీతిగా? రథాలతో గుర్రాలతో వస్తున్నారు. రథాలతో గుర్రాలతో వచ్చే వారిని మరి ఇక ముందు చూడరు అని చెప్పగలిగిన విశ్వాసము మోషేకు ఉన్నప్పుడు మరి కార్యం జరిగిందా లేదనేది కాకుండా అటువంటి విశ్వాసం కలిగి మనం ఉన్నాము. మనకున్న సమస్యలలో, మనకున్న కష్టాలలో మనం మోసపోయామనో, లేకపోతే మనం అనుకున్న కార్యం చేయలేదనో, మనకు అనేక మందితో శోధనలు ఉన్నాయనో, మనం చేయవలసిన కార్యానికి మనకున్న అర్హతలు లేకపోతే మనకున్న పరిస్థితులు అనుకూలించలేదనో, లేకపోతే మనం ఏ రీతిగా ముందుకు జీవితం గడిపించాలనో, మన బిడ్డల విషయంలో మన కార్యాలు జరగట్లేదనో, మన కుటుంబం సక్రమైన రీతిలో లేదనో, అనేక మంది శోధనలో పడి రోజువారీ ప్రార్థనలకి చేస్తూ ఉంటారు, లేకపోతే విశ్వాసంతో అడుగుతూ ఉంటారు, దేవునితో మొరపెడుతూ ఉంటారు. వారికి ఆదరణ కలగజేసే దేవుడు ఉన్నాడు, మరి ఆశ్రయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రణాళిక మన పట్ల నెరవేర్చుటకు మనం సిద్ధపాటు ఏ రీతిగా ఉండాలంటే మోషే చెప్తున్నాడు, మీరు ఊరక నిలిచిండి చూడండి. అంటే ఎవరు వచ్చి చేస్తారనేది మోషేకి తెలియపరచబడిందా లేదని కాదు, దేవుడు ఉన్నప్పుడు తన కార్యాన్ని తను చేస్తాడు. అంతేకాకుండా వారిని మీరు చూడరంటే అది అసలు నమ్మశక్యమైన విషయమేనా? వారందరినీ చంపగలిగిన పరిస్థితులు వస్తాయా? ఏ రీతిగా చంపబడతారో ముందు చూద్దాం. ఆ రీతిగా అరణ్యం మధ్యంలో అటు ఎర్ర సముద్రం ముందు ఇటు వెనక్కి వస్తే వీళ్ళని చూసిన ఇశ్రాయేలు భయపడి మోషేని శోధించిన, మోషే చెప్పిన వాక్యాలను బట్టి స్వాంతనం చెందారు, లేతే ఎదురు చూస్తున్నారు. అయితే ఫరో రథాలతో గుర్రాలతో వేగంగా వచ్చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే ఎందుకు ఆగిపోయావు? నువ్వు ముందుకు సాగిపో, సముద్రం ఉంది దేవా, సముద్రం ఉంది, సాగిపో. నీ దగ్గర చేతిలో కర్ర ఉంది, ఆ కర్రను ఎత్తి సముద్రాన్ని పాయలుగా చేయి. ఏంటి సముద్రాన్ని పాయలుగా చేయటం అంటే మామూలు విషయమా? ఏదైనా ముందు ఏదైనా ఉంటే కర్రతో అటు తీసేస్తాం, కానీ అంత సముద్రాన్ని ఈ చేతి కర్రతో తీసేస్తానా? తీసేస్తావు. నేను చెప్తున్నా, నువ్వు వెళ్ళి సముద్రం పైన నీ కర్రను చూపించి పాయలుగా చేయి, మార్గం ఏర్పడుతుంది, ఆ మార్గంలో మీరు వెళ్ళిపోండి. నిజమైన మరి క్రియనా? నమ్ముతారా? విశ్వసిస్తారా? మన చేతిలో చిన్న కర్రను బట్టి సముద్రాన్ని పాయలుగా చేయగలుగుతాడా? మరి మోషే అంతకుముందు ఇటువంటి మహత్కార్యాలు చూశాడా? లేకపోతే ఇంతకుముందు ఏమైనా విన్నారా? ఇంతకుముందు జరిగినాయా? లేవే. మరి ఏ విశ్వాసంతో దేవుడు చెప్తున్నాడు పాయలుగా చేస్తాననుకున్నాడు మోషే? మరి అటువంటి సందిగ్ధంలో కానీ మోషే ఉంటే సముద్రము పాయలుగా వెళ్ళేది కాదు. కానీ దేవుని మాట విన్నాడు, విశ్వసించాడు. దేవుని యొక్క మరి ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో అది నెరవేర్చుటకు సిద్ధపడి ఉండి తన మరి కర్రనెత్తి సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు వారికి మార్గం ఏర్పాటు చేయబడింది. మరి ఎంత గొప్ప కార్యం! దేవుని విశ్వాసం, నమ్మకం ఉన్నప్పుడు ఒక సముద్రాన్ని కూడా ఒక చిన్న కర్రతో పాయలుగా చేయగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. అంటే నీతో కూడా ఉంటాన్న దేవుడు ఆ సమయంలో దాన్ని ఆ రీతిగా మరి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రీతిగా మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారు. మరి ఇశ్రాయేలీయులందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం చెప్పబడింది? ముందు మీకు కలగజేయ రక్షణ మీరు చూడండి అంటే మన సముద్రం దాటి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? అదొక్కటి చెప్పబడలేదే. మీరు చూస్తున్న వీళ్ళు కూడా రేపు చూడరన్నాడు. ఇదైతే వీళ్ళందరికీ దారి ఏర్పాటు చేసింది, వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూడకుండా ఏ రీతిగా చేస్తాడు దేవుడు? ఆ రీతిగా మరి యుద్ధం చేశాడండి. మనుషుల్ని పంపలే, సైన్యాన్ని పంపలే, మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు ఊహించనది, ఎవరు తలంచనది, ఎవరు అనుకోనిది, మరి ఆ సముద్రాన్ని పాయలుగా చేర్చగలిగింది, ఊహకు అందనది. అటువంటి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. అటువంటి గొప్ప మార్గాన్ని ఏర్పరచగలిగిన దేవుడు మనకున్నాడు. అటువంటి మార్గాన్ని ఏర్పరచడానికి నీ యందు విశ్వాసము ముఖ్యము, నీ యందు నమ్మకము ముఖ్యము. మోషేకి అటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఓ కర్రతో సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన మరి ఆ యొక్క విశ్వాసంతో ముందుకు వెళుతున్నాడు. సాగిపో అన్నప్పుడు ముందుకు సాగిపోయాడు. అరణ్యాన్ని చీల్చుకుంటూ వెళుతున్నాడు, సముద్రాన్ని చీల్చుకుని వెళుతున్నాడు. మార్గాన్ని ఏర్పాటు చేస్తున్న దేవుణ్ణి చూస్తూ ముందుకు సాగిపోతున్న మోషే విషయంలో మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏం గమనించాలి? మనం ఏం తెలుసుకోవాలి? మన జీవితాలను ఏ రీతిగా నడిపించాలి? మనకున్న విశ్వాసం ఏంటి? మనం నమ్మే దేవుడు సమస్తానికి సృష్టికర్త, మన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి అనేక రీతులుగా తన కార్యాలతో మనల్ని బలపరిచిన దేవుడు, మనకు తెలియకుండా అనేక మార్గాల ద్వారా మనల్ని కాపాడిన దేవుడు, తన ప్రణాళిక చొప్పున మనల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుడు. నీకున్న సమస్యలు, నీకున్న కష్టాన్ని, నీకున్న పరిస్థితుల్లో నువ్వు చేరవలసిన గమ్యాన్ని చేర్చుటకు
తన యొక్క మార్గాన్ని ఏర్పాటు చేసి తన యొక్క లక్ష్యంతో తన యొక్క ప్రణాళికతో నిన్ను నడిపిస్తున్నప్పుడు దేవుని మాటను విని మరి ఏదైతే విశ్వసిస్తున్నావో దాన్ని నెరవేరుస్తూ ముందు తీసుకెళ్తున్నాడు. ఆ రీతిగా మోషే వాళ్ళని ఎప్పుడైతే నడిపిస్తున్నారో వాళ్ళ విశ్వాసంతో మరి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సముద్రము 2 పాయలుగా చేరి మధ్య మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ మార్గం మధ్యన మరి ఆ 40 లక్షల మంది ప్రజలు వెళ్ళిపోతూ దేవుని ఏ రీతిగా స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మనము ఆ రీతిగా ఆరాధిస్తూ స్తుతిస్తూ మన కార్యాలు జరిగినప్పుడు దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నామా? చెల్లించాలి. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తున్నప్పుడు, గొప్ప కార్యాలు మన పట్ల జరుగుతున్నప్పుడు విశ్వాసంతో ముందుకు సాగాలి. విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించాలి. విశ్వాసంతో దేవుని కృతజ్ఞత చెప్పాలి. అయితే మన శత్రువులు మనకన్నా బలవంతులు, మనకు ఉన్న సమస్య మనకన్నా బలమైనది, మనకున్న పరిస్థితి మనకి అనుకూలం లేనిది. మరి అటువంటి దుర్భేద్యమైన విషయాన్ని దేవుడు ఏ రీతిగా ఛేదిస్తున్నాడు చూసాం. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చూస్తున్న ఐగుప్తులు మరి ముందు చూడరు. ఏం చేస్తాడు దేవుడు? వీళ్ళని దేవుడు అందరిని చంపేస్తాడా? లేకపోతే మనందరికీ కత్తులు చంపేస్తాడా? ఏ రీతికి వీళ్ళని దేవుడు మరి వీళ్ళందరినీ కనబడకుండా చేస్తాడు? ఇది నమ్మే విషయమేనా? విశ్వసించే విషయమేనా? విశ్వసించాల్సిందే. ఎందుకంటే దేవుని వాగ్దానము నెరవేర్చబడుతుంది. దేవుడు తన క్రియలను ఏ రీతిగా చూపిస్తాడో, తన ప్రణాళిక చొప్పున నడిపిస్తాడో ఇక్కడ చెప్పబడింది. వారు కూడా వీరి వెంబడి వచ్చినప్పుడు, మేఘమాడుగా వచ్చినప్పుడు, ఆ చీకట్లో వాళ్ళకి తెలియలా. వారు సముద్రానికి మధ్యగా వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి సముద్రము మరి ఆ 2 పాయలు కూడా కలిసిపోయినప్పుడు సముద్రం మధ్యలో వారందరూ కూడా ఎన్నడూ చూడని రీతిగా మరణం సంభవించింది. మరి దేవుని కార్యం ఎవరిని ఊహించగలరా? దేవుని యొక్క క్రియలు ఎవరైనా చేయగలరా? అంతమంది సైనికులను, అంతమంది రథాలను, అంతమంది గుర్రాలను, అన్నింటిలో బలమైన శక్తిని మరి ఒక్క మాటతో లేకపోతే ఒక్క ప్రయత్నంతో దేవుడు సంహరించగలిగిన శక్తిమంతుడు. కొన్ని లక్షల మందితో యుద్ధం చేసి వాళ్ళని సంహరించే కన్నా దేవుని ఒక క్రియతో వారందరినీ నాశనం చేసి వారందరికి చేస్తున్న దుష్క్రియల నుంచి ఇశ్రాయేలుని కాపాడచ్చు. అప్పటి వరకు ఇశ్రాయేలు అనసబడి అనేక రీతిలో శోధించబడి వారి వెట్టి చాకిరిలో వారు ఎంతగానో హింసిస్తూ దేవుని సన్నిధిలో పెట్టిన వారి మూలుగులు, వారి యొక్క ప్రార్థనలు, వారికి విన్నపాలు దేవుడు అంగీకరించి ఆలకించి వారిని రక్షించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక చిన్న కర్రతో ఆ యొక్క నడిపింపుతో తీసుకెళ్తున్న దేవుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేస్తున్న దుష్కార్యాలు, దుర్మార్గాలు వాటన్నిటిని అనచడానికి, వాటన్నిటి నుంచి వారికి మరి అటువంటి శిక్షణ ఇచ్చే పరిస్థితుల్లో దేవుడు యుద్ధం చేస్తాడు. ఆ దేవుడు మనుషులను పంపిస్తాడనే కన్నా దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున మార్గాన్ని తెరుస్తాడు. ఆ మార్గం ఎటువంటిదో మనకు తెలియదు, ఆ మార్గం ఏ రీతిగా ఉంటుందో తెలియదు, కానీ అద్భుతమైన కార్యము చేయగలిగిన గొప్ప మార్గము దేవుడు తెరుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనము సాధించవలసిన దానికి మార్గము దేవుడు ఏ రీతిగా తెరుస్తాడో, దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో మరి అది ఎవరు ఊహించలేరు, ఎవరి అంచనాలకి అందదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనకి కావలసిన విషయంలో ప్రార్థన చేసి, లేకపోతే దేవుని సన్నిధిలో మనకు అనుకున్న దాని గురించి మొరపెట్టి, లేకపోతే మనం ఆయన అడిగి మనం ముందుకు సాగిపోవాలి తప్ప అది జరుగుతుందా లేదని అల్ప విశ్వాసంతో కానీ దేవుడు ఏదైతే మనకు సూచనలు ఇస్తున్నాడో దాన్ని బట్టి ముందుకు సాగిపోతూ ఉండాలి. దాని ప్రణాళిక చొప్పున మనకి మించిన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తప్పించి తొలగించి తన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఆ విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. ఆ విశ్వాసం మనకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి జరగవలసిన కార్యాన్ని తన ప్రణాళిక చొప్పున నడిపిస్తాడు. కాబట్టి మనము అంచనాలతో ఏదో జరుగుతుందా లేదా, లేకపోతే ఇది మనము చేయలేమనే అల్ప విశ్వాసంతో వద్దు. దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మీ కార్యాలు నెరవేర్చడానికి కానీ, మీ యొక్క ఉద్దేశాలను సఫలపరచడానికి కానీ, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని బలపరచడానికి కానీ, దేవుని నిలిచినప్పుడు మనకు శోధనలు వచ్చినప్పుడు వాటిని ఏ రీతిగా జయించాలనుకున్న మీకు దేవుని యొక్క నడిపింపు తోడు మీకు ఉండాలంటే ముందుగా మనము దేవుని విశ్వసించాలి, దేవుని నమ్మకం ఉంచాలి. మన పాపాలను దేవుడు క్షమించే రీతిగా ఉన్నాడు. కాబట్టి మన పాపాలని అన్ని సన్నిధిలో ఒప్పుకోవాలి, లేకపోతే మన తప్పిదాలని క్షమాపణ పొందాలి. పొందినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనతో నడిపిస్తాడు, మనల్ని ముందుకు తీసుకువెళతాడు, మన మార్గాన్ని గమ్యానికి చేరుస్తాడు. అయితే మనం అంచనాలు వేసిన రీతిగా కాదు, మన ప్రణాళిక చొప్పున కాదు, మనం ఊహించిన రీతిగా కాదు, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఊహిస్తాము. కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది, నీ పట్ల అనేక రెట్లు ఉన్నతమైనది. కాబట్టి నీవు దేవుని యందు నిలిచి దేవుడు నీకు తోడుగా ఉండే రీతిగా నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, దేవుడు తోడుగా వస్తున్నాడని ఎప్పుడు విశ్వసిస్తావో, దేవుని తోడుగా ఎప్పుడైతే నడుస్తున్నావో, నీ మార్గాలను సఫలపరుస్తూ సమస్తమైన వాటి నుంచి నీకు రక్షణ కలగజేస్తూ నీ గమ్యాన్ని చేర్చే దేవుడు, నీ విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, నీ నమ్మకాన్ని పరిపూర్తిగా చేసేవాడు. ఏముంది వాక్యం చెప్పబడింది? ఇశ్రాయేలు దోషములన్నింటినీ ఆయన విమోచించాను, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన మనకు దొరుకుతుంది. కాబట్టి మన సంపూర్ణ విమోచన, సంపూర్ణ
మన మన కార్యము సంపూర్ణమైన రీతిగా దేవుని యొక్క కృప మనకు ఉండాలంటే మన యొక్క దోషములన్నిటినైనా విమోచించాడు, మన యొక్క పాపాలన్నింటినీ కడిగివేశాడు, మన యొక్క రక్షణ భాగ్యం కలగ చేయడానికి తన మార్గాన్ని ఎంచి ప్రణాళిక చొప్పున ఉన్నాడు. కాబట్టి మనకు సంపూర్ణమైన విజయాన్ని దేవుడు ఇవ్వడానికి ఉన్నాడు. కాబట్టి నీ కార్యాలను నెరవేర్చుటకు నీ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు విశ్వాసంతో ముందుకు సాగిపో. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడ యేసయ్య, రక్షకుందనాలు తండ్రి, నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులకు ఉంచిన దేవ, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు. మా క్రియలలో, మా యొక్క పనులలో, మాకున్న సమస్యలలో, ఇబ్బందులలో నేను మొరపెట్టినప్పుడు నువ్వు ఆదరణ కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన రీతిగా మా యొక్క ప్రార్థనలు విన్నపాలు ఆలకించి మా పట్ల నీకు దయచేసే దేవుడు నువ్వు ఉన్నావు తండ్రి. ఎందుకంటే మా యొక్క ఈ లోకంలో ఎవరు కూడా చేయని గొప్ప భాగ్యం మా యొక్క పాపాలను క్షమించగలిగిన, మరి మమ్మల్ని కరుణించగలిగిన, నీ శక్తితో వాటన్నిటి నుంచి మాకు విముక్తిని చేయగలిగిన దేవుడు నువ్వు ఉన్నావు. కాబట్టి మాకు సంపూర్ణ విజయాన్ని చేకూర్చుటకు, మా యొక్క పాపాల నుంచి విమోచించడమే మాకు గొప్ప భాగ్యం తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని కాపాడి నడిపించిన దేవ, మాకున్న కష్టంలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఇరుకులలో, మాకున్న మరి అనేక మంది శత్రువుల మధ్య మేము జీవించినప్పుడు, అనేక మంది మధ్య మోసపోయినప్పుడు, మరి భయంకరమైన పరిస్థితులు మేము ఎవరిని యోచించాలి, ఎవరిని అడగాలని కాదండి నీ సందర్భం మొరపెట్టినప్పుడు నువ్వు ఆదరిస్తావు, కరుణిస్తావు, నీ కృపను దయచేస్తావు. ఆ విశ్వాసంతో ముందు సాగిపోతున్నప్పుడు సముద్రాన్ని కూడా పాయలుగా చేర్చిన దేవ, సముద్ర మధ్యంలో మరి శత్రువును కూడా సంహరింపగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి నీ రక్షణ భాగ్యము, నీ యొక్క మరి కరుణగల హస్తము మాపై నుంచి నడిపించు తండ్రి. నీ యందు విశ్వాసంతో నువ్వు మాతో కూడా ఉన్నప్పుడు మాకు ఏది అపజయం రాదు. ఆ విశ్వాసంతో మేము జయించగలము. ఈ లోకంలో మేము మా యొక్క క్రియలన్నింటినీ నడిపిస్తావు. మరి మేము చేయవలసిన పనులకు మా యొక్క అల్ప విశ్వాసాన్ని మరి బలహీనంగా మేము ఉండకుండా తండ్రి, నీ యందు విశ్వాసంతో బలపరచబడి ఆ విశ్వాసంలో ముందుకు నడిచినప్పుడు నీ గొప్ప కార్యాలు మేము చేసి నీ బిడ్డలుగా జీవించడం నడిపించమని క్రీస్తు వారి పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.